మహిళా ఇప్పుడు కదిలారు మహిళల దండ నందమూరి రామారావు గారు పూజా కార్యక్రమం గోపిన నందమూరి తారక రామారావు గారికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మహిళల్ని అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను. జెంట్స్ అందరూ కొంచెం సైడ్కి రావాల్సిన కోరుకున్నాను. మహిళలందరూ ఎన్టీఆర్ 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 జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఓకే అన్నా దయచేసి మహిళలందరూ ఉన్నారు, కొంచెం ఎరికలన్నా దయచేసి. జెంట్స్ అంతా మొత్తం మనం బహిరంగ సభకి వెళ్తాము. ఇది మహిళల సభ, మహిళలు మాత్రం ఉంటారు. నాతో పాటు అందరూ కూడా బస్ స్టాండ్కి వెళ్తాం. అందరూ బస్ స్టాండ్కి వెళ్తాం అన్న, అందరూ బస్ స్టాండ్కి వెళ్తాం, బస్ స్టాండ్కి వెళ్తాం. ఇంకా కాసేపులోనే ఏపీఎస్ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. అక్కడికి మన మగవాళ్ళందరూ వెళ్ళాల్సిందిగా పదే పదే కోరుతున్నాము. తమ్ముళ్ళు ఎన్నికకి వెళ్ళండి, మీరు బాగా ఎన్నికకి వెళ్ళాలి. ఇది మహిళల మీటింగు, కొంచెం ఎన్నికకి వెళ్ళిపోండి, ఫ్రీగా వదిలిపెట్టండి. మీరు రద్దు వేసే ప్రాబ్లం వస్తుంది. కొంచెం ఎన్నికకి వెళ్ళండి, మీటింగ్ దగ్గర వెళ్దాం మనం. ప్లీజ్ క్యారీ ఆన్. లేకపోతే మీరు కూడా చీర కట్టుకుని ఇక్కడ రావాలి. వెళ్ళండి మీరు ముందు. క్యారీ ఆన్. తమ్ముళ్ళు మీరే చెప్పేసా, మా బంగారు తమ్ముళ్ళు, మంచి తమ్ముళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళండి, మీరు కొంచెం క్లియర్ చేయండి అటు ఇటు. ఎక్కడ కూడా రద్దీ రాకూడదు, ఫ్రీగా మీటింగ్ జరగాలి. ఓకే. గౌరవనీయులు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన తూర్పు రాయలసీమ పట్టభద్రులు డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు పెద్దలు గౌరవనీయులు మన టీఎస్ మునిరత్నం సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన సమన్వయ కమిటీ మన కుప్పం నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ ప్రతాప్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన జిల్లా అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గంగుమల ప్రసాద్ రావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా దిగేనా 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 కొంచెం ఇబ్బంది అయింది. దిగేనా దిగప్ప దిగే దిగే దిగేనా అలా మీరు కూడా కారణాలకు వచ్చి
అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దపేట ఈ రాష్ట్రానికి 2024లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన అందరి అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ మహిళ ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్క పిలుపు మేరకు చంద్రన్ అంటే మా అన్న, మా బిడ్డ అని చెప్పేసి భావించి విచ్చేసిన తెలుగు మహిళా సోదరి సోదరులు మనందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1,00,000 ఓట్ల మెజారిటీతో లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనేదానికి మీ అందరి కరతాల పొలము ఆశీస్సులే కలగొండ కనపడుతోంది. గెలుస్తారా లేదా? 1,00,000 ఓట్ల మెజారిటీ మొత్తం కోటలు బద్దలు కొడతారా లేదా? వైఎస్ఆర్సీపీకి డిపాజిట్ చేస్తారా లేదా? మహిళలందరూ 50% ఈ నెలలో సగం, ఆకాశంలో సగం, 1,00,000 ఓట్ల మెజార్టీలో కూడా సగం బాధ్యత మీరే తీసుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని, సూచనలు పాటిస్తూ ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీ 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి మహిళా సోదరులను తీసుకోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమాచారం మహిళలందరికీ కూడా ఉపయోగపడేలా అందించినందుకు గాను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు పెద్దలు శ్రీ టిఎస్ ముదిరాజు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మన ఆరాధ్య దైవం, కుప్పం అభివృద్ధి ప్రదాత, మనం ప్రతి ఒక్కరు కూడా మన గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని కుప్పం నియోజకవర్గ మహిళలతో ముఖాముఖిగా మీతో మాట్లాడాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క పిలుపుతో దాదాపు 5-6 మంది మహిళలు కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క బూత్ నుంచి ఇచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్న 70,000 కుటుంబాలు, ప్రతి కుటుంబం ఏ విధంగా అభివృద్ధి కావాలి, ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఆదాయాన్ని 1కి 3 రెట్లు ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేయాలనేటువంటి ప్రణాళిక ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి కుటుంబం యొక్క